పాయసం అంటే ముందు గుర్తుకొచ్చేది సగ్గుబియ్యం పాయసం. ఎందుకంటే పండుగల సమయంలో ఎక్కువగా ఇంట్లో ఇదే చేస్తారు. అయితే మీరు ఎప్పుడూ తినేది కాకుండా కొత్తగా అటుకుల పెసరపప్పు పాయసాన్ని ఇంట్లో ట్రై చేయండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అటుకుల పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు బెల్లం తురుము, 1 కప్పు పాలు, 3 కప్పుల నీరు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి. అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం: ముందుగా పాన్లో పెసరపప్పు వేసి మీడియం మంటపై దీన్ని బాగా వేయించి కుక్కర్లో లేదా ఒక పెద్ద పాత్రలో వేసి బాగా ఉడికించాలి. అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం: స్టెప్ 1. అలాగే వీటితో పాటు అటుకులను కూడా ఒకసారి బాగా కడిగి 5 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టాలి. అలాని వీటిని ఎక్కువసేపు నానబెట్టకండి. మరీ మెత్తగా అయితే ముద్దగా అవుతాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత బెల్లాన్ని రెడీ చేసుకోవాలి. అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం స్టెప్ 2. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం ఇంకా వీటితో పాటు నీరు వేసి దీనిని బాగా కరిగించాలి. అలాగే గిన్నెలో ఉడికిన పెసరపప్పు, అటుకులు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. పొయ్యి మీదే 5 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఇక ఇప్పుడు బెల్లం పాకం కూడా దీనిలో వేసి కలపాలి. అలాని మరీ హై మంటపై ఎక్కువసేపు ఉంచకూడదు, లేదంటే పాయసం టేస్ట్ మారుతుంది. మీకింకా మంచిగా కావాలంటే పాలు పోయాలి. పాలు వేస్తే క్రీమీగా ఉంటుంది. చివర్లో కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి.